Let us learn to write Fibonacci series program in C, C++, Java, and Python. సో ఫస్ట్ ప్రోగ్రామ్ సిలో రాద్దాం. ఫస్ట్ హెడర్ ఫైల్స్ తీసుకోండి యాజ్ యూజువల్. ఫిబొనాచి సిరీస్ అంటే ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 1 కంపల్సరీగా ఉంటుంది. అందుకే A=0, B=1 అని తీసుకున్నాం. నౌ అప్ టు ద రేంజ్, ఎంత రేంజ్ వరకు కావాలో అది ఎండ్లో పెట్టుకుంటాం. ఫస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ చేసేస్తాము. నౌ ఇన్ ద ఫర్ లూప్ 0 నుంచి n-1. సో C=A+B అంటే ఆ 0, 1 యాడ్ అయ్యి మనకి 0 అని వచ్చేస్తుంది. ఓకే, ఈ ఫిబొనాచి సిరీస్ C++లో కూడా సేమ్ అలాగే రాస్తాం. ఫిబొనాచి సిరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఫస్ట్ వాల్యూ 0, దట్ ఈస్ A=0, B=1. ఆ C తీసుకున్నాక ముందు 2 యాడ్ అవుతాయి. సో C అందుకే మనం ఇక్కడ A+B అని రాసి అది ప్రింట్ చేస్తాం. తర్వాత యాడ్ కావాలి కాబట్టి ఏం చేస్తున్నామంటే, సో నెక్స్ట్ యాడ్ అవ్వడానికి B వాల్యూని Aకి అసైన్ చేస్తున్నాం, C వాల్యూని Bకి అసైన్ చేస్తాం. సో ఆటోమేటిక్గా ప్రీవియస్ 2 నెంబర్స్ యాడ్ అయ్యి Cలో సేవ్ అవుతుంది అండ్ వీఆర్ ప్రింటింగ్ ద C. సో ఇది లాజిక్ సేమ్. ఈవెన్ ఇన్ ద జావాలో కూడా ఫస్ట్ వాల్యూస్ ఇంపోర్ట్ చేసుకోండి, సేమ్ రేంజ్ తీసుకోండి, ఎండ్ రేంజ్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, A వాల్యూ =0, B1 అంటే ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 1. ఫస్ట్ ఈ 2 ప్రింట్ చేయాలి. ప్రింట్ చేశాక 0, 1 యాడ్ చేస్తే అప్పుడు థర్డ్ నెంబర్ వస్తుంది, దట్ ఈస్ 1. తర్వాత 1, 1 యాడ్ చేస్తే నెక్స్ట్ 2, నెక్స్ట్ 2, 1 యాడ్ చేస్తే 3, 3, 2 యాడ్ చేస్తే 5. అంటే ప్రీవియస్ నెంబర్తో యాడ్ చేసుకుంటూ ఆ సిరీస్ అలా జనరేట్ అవుతూ వస్తుంది అనమాట. ఎవ్రీ దాంట్లో ఇదే పని చేయాలి. ఫస్ట్ A అండ్ B వాల్యూ ప్రింట్ చేశాక లూపింగ్ ఒక రేంజ్ వరకు తీసుకుంటాం కాబట్టి ఆ ఫర్ లూప్ రాస్తున్నాం. ఫర్లో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ, నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ ఇంక్రిమెంటేషన్. చూడండి, A=B, BC రాశాక అది మనము ఎక్స్చేంజ్ చేసేసుకొని వాల్యూస్ని యాడ్ చేస్తాం. సేమ్ కాన్సెప్ట్ ఇలా వస్తుంది. పైథాన్లో రాద్దాం ఈ ప్రోగ్రామ్. పైథాన్లో లిటిల్ బిట్ డిఫరెన్స్, కాన్సెప్ట్లో డిఫరెన్స్ లేదు, బట్ లాజిక్ మనం రాసే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. జనరల్గా A=B రాస్తాం కదా, బట్ A, B=0, 1 రాస్తే 0 will assign to A and 1 is assigned to B directly. అండ్ ఇక్కడ 2 వాల్యూస్ని కూడా ప్రింట్ చేస్తున్నాం, A, B అండ్ ఒక స్పేస్ కోసం n తీసుకున్నాం. సో ఫర్ I in range of n ఇక్కడ ఏం చేస్తున్నామంటే C=A+B. ఓకే, అండ్ ఈ C వాల్యూని ప్రింట్ చేయాలి. కాన్సెప్ట్ సేమ్, రాసే విధానం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. A=B, B=C ఇదే చెప్పాలి. Now automatically we generate the Fibonacci series. So this is day 6 challenge.